సున్నా వంటి మీ జీవితమును మన్నాతో నింపే మధుర కీర్తన, రోజుకో కీర్తన, చింతలను పోగొట్టే దీవెన. డిసెంబర్ 18. నేటి మన ధ్యాన భాగము 140వ కీర్తన 1 నుండి 13 వచనాలు. యెహోవా, దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. బలాత్కారము చేయువారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు. వారు నిత్యము యుద్ధము రేపజూచుచుందురు. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు. వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది. యెహోవా, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము. బలాత్కారము చేయువారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారి పడినట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. గర్విష్ఠులు నా కొరకు ఊరిని త్రాళ్లను చాటుగా ఒడ్డియున్నారు. వారు త్రోవ ప్రక్కను వలపరిచియున్నారు. నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గియున్నారు. అయినను నేను యెహోవాతో ఇలాగు మనవి చేయుచున్నాను. యెహోవా, నీవే నా దేవుడవు. నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. ప్రభువైన యెహోవా, నా రక్షణ దుర్గము. యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. యెహోవా, భక్తిహీనుల కోరికలను తీర్చకుము. వారు అతిశయించుకున్నట్లు వారి ఆలోచనను కొనసాగింపకుము. నన్ను చుట్టుకొని వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక. కనకనలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక. వారు తిరిగి లేవకున్నట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురుగాక. అగాధ జలములలోనికి త్రోయబడుదురుగాక. కొండెములాడువారు భూమి మీద స్థిరపడుకుందురుగాక. ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు తోడయుండి మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆయన సన్నిధి మిమ్మలను బలపరుచును. ఆయన కృప ఎల్లవేళలా మిమ్మలను ఆవరించి అంతం మట్టుకు మిమ్మల్ని నడిపించునని ప్రగాఢంగా ప్రభునందు విశ్వసిస్తున్నాను. రాజైన దావీదు మరొక యుద్ధానికి గురి కావలసి వచ్చింది. దాడి చేస్తున్న శత్రువు చేతి నుండి అతనికి విడుదల అవసరం. అతడు అంటున్నాడు, యెహోవా, దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. బలాత్కారం చేయు వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు. వారు నిత్యము యుద్ధము రేపజూచుచుందురు. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు. వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది. యెహోవా, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము. బలాత్కారము చేయువారి చేతుల నుండి నన్ను రక్షింపుము. 1 నుండి 4 వచనాలలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. దావీదు శత్రువులు అతనికి వ్యతిరేకంగా ఉచ్చులు బిగిస్తున్నారు. దుష్టులు, దౌర్జన్యకారులు, అబద్ధికులు మీ చుట్టూ వల పన్నడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటే ఆ పరిస్థితిని మీరు ఎదుర్కోవడానికి ఏం చేస్తారు?
దేవుడు మీ మనవి ఆలకిస్తాడని గుర్తుంచుకోండి. 6వ వచనంలో, అయినను నేను యెహోవాతో ఇలాగూ మనవి చేయుచున్నాను, యెహోవా, నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము అని దావీదు ప్రార్థిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని తప్పకుండా బలపరుస్తాడు. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు అని 7వ వచనంలో తన సంపూర్ణ విశ్వాసాన్ని భక్తుడైన దావీదు తెలియజేస్తున్నాడు. నేడు మీరు శత్రువుతో యుద్ధం చేయవలసి వస్తే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. దేవుడు మిమ్మల్ని నిర్దోషులుగా చేస్తాడు. దేవుడు తనను నిర్దోషిగా చేయాలని, శత్రువుల పాపాలే వారిని నాశనం చేయాలని దావీదు ప్రార్థించాడు. ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా దావీదు ఈ కీర్తనను ముగిస్తున్నాడు. బాధింపబడి వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. 12-13 వచనాలలో వ్రాయబడి ఉంది. యుద్ధం ముగిసిన తర్వాత దావీదు ఇలా అన్నాడు, ఒకరోజు నేను నీ సన్నిధిలో నివసిస్తాను. అక్కడ అబద్ధం, నిందలు, పోరాటాలు, యుద్ధాలు, పాపం ఉండనే ఉండవు. దేవుని సమాధానాన్ని మనం నిరంతరం సంతోషంగా అనుభవిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు విశ్వాసి అయితే దేవుడు ఇప్పటికే మిమ్మల్ని పాపము నుండి తన రక్తాన్ని కార్చి వెలగా చెల్లించి మిమ్మల్ని విడుదల చేశాడు అని మీరు జ్ఞాపకం చేసుకోండి. నేడు ఆయన క్రియలు పాప ప్రభావం నుండి మిమ్మల్ని విడిపిస్తాయి. బహుశా శత్రువులు మీ యొక్క పేరుని, మీ ఘనతను వారు చెరపాలని చూడవచ్చు. మిమ్మల్ని అదే పనిగా నిందిస్తూ ఉండవచ్చు. అయితే సహాయం కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ఆయన మీ ప్రార్థన ఆలకించి మిమ్మలను బలపరిచి మిమ్మల్ని నిర్దోషులుగా చేస్తాడు. నేడు ఆయన మీకు విజయం చేకూర్చును. తప్పకుండా మీ యొక్క ఆలోచనల్లో దేవుని సన్నిధి, దేవుని మాట, దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆ ప్రేమ ఉన్నట్లయితే మీరు విజయానికి చాలా చేరువలో ఉన్నారు అని మీరు గ్రహించుదురుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ఒక గొప్ప అద్భుతమైనటువంటి విజయాన్ని మీకు దయచేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ విజయం కొరకు నిరీక్షణతో ఎదురు చూడండి. ప్రార్థన. ప్రియమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. మా శత్రువుల చేతుల నుండి మమ్మను తప్పించువాడవు నీవే. యుద్ధ దినమున మా తలను కాయువాడవు నీవే. నాయనా, మమ్మల్ని విడిపించి కాపాడువాడో, మమ్మల్ని రక్షించువాడో నీవే తండ్రి. ఈ దినం ఏ సమస్యలైతే శత్రువులుగా మారి మా మీద ధ్వజమెత్తుతున్నాయో, మా మీద బాణాలు ఎక్కుపెడుతున్నాయో మీరొక్కసారి దృష్టించండి. వాటి నుండి మమ్మల్ని తప్పించండి. ఈరోజు సంతోష సమాధానంతో నింపండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.